దయచేసి ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేయండి. పల్లవికి న్యాయం చెయ్యాలి అనుకుని కిరణ్ ఉషకి శాశ్వతంగా అన్యాయం చేస్తున్నాడు. ఏమైంది వదినా? ఏమైంది వదినా? ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదు రేణు, నాకు లైఫ్లో ఇబ్బంది వచ్చిన ప్రతిసారి మీ అన్నయ్య నాకు తోడుగా ఉన్నా లేకున్నా వయసులో చిన్నదైన ఉష పెద్దదాల్లా నాకు తోడుండేది. ఆ మేఘన చేసిన మాయ వల్ల ఉషని అపార్థం చేసుకొని తన మీద నేను ఎంత చిరాకు పడ్డా చిరునవ్వుతో నన్ను అర్థం చేసుకునేదే కాని ఎప్పుడు నన్ను చిన్న చూపు చూడలేదు. ఆఖరికి ఆ రోజు గుడిలో నాకు ఎంత నచ్చ చెప్పాలని చూసినా నేను మాత్రం తనని తప్పు పట్టాలని చూశాను. అయినా తను నన్ను అర్థం చేసుకుంది కానీ ఎప్పుడు నాలాగా అపార్థం చేసుకోలేదు. అవన్నీ ఇప్పుడు ఎందుకులే వదినా? అయినా మీరిద్దరిప్పుడు ఒకటయ్యారు కదా, అది చాలు. చాలదు రేణు, కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేసే మనస్తత్వం ఉన్న ఉషకి హాని చేయాలని చూస్తున్న పల్లవి అనే ఆ చెద పురుగుని అలా గాలికి వదిలేస్తే సరిపోదు. ఏదో ఒకటి చేసి ఆ పల్లవి పని పట్టాలి. కిరణ్ నీకిచ్చిన మాట జవదాటనని ఉషా వదిన మనతో చెప్పింది కదా, ఇంక దానికి మనమేం చేయగలం? చూడొదినా, మనం బాధలో ఉన్న ఉషా వదిని ఓదార్చగలం కానీ పరిష్కారం చూపించలేం కదా. లేదు రేణు, పల్లవి అనే ఆ సమస్యకు నేను పరిష్కారం వెతుకుతాను. కిరణ్ దాని మెడలో తాళి కట్టకుండా ఎలా ఆపాలో నేను ఆలోచిస్తాను. మేఘన మాయలో ఉన్నప్పుడు నేను కూడా ఒక రకంగా ఈ తప్పులకి కారణమయ్యాను. కాబట్టి ఎప్పుడైనా నా పాపాన్ని కడుక్కోవడానికి ప్రయత్నిస్తాను. ఉషా నాకు ఎన్నోసార్లు చేసిన సాయానికి బదులుగా నేను తనకి అండగా నిలబడతాను. మళ్ళీ మిమ్మల్ని పెళ్లిదాకా కలిసే అవకాశం ఉండదు. ఇప్పుడే నన్ను ఆశీర్వదించండి. కళ్యాణ ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లే, లవ్ యూ. లవ్ యూ టూ మమ్మీ. వస్తాను మమ్మీ. బాయ్. జాగ్రత్త. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. నేను ఉషా ఇంటి నుంచి పల్లవిని ఫాలో అయితే ఈ పల్లవి నిషా తల్లిదండ్రుల్ని కలవడానికి వచ్చిందేంటి? మరి ఇంతసేపు ఆ ఇంట్లో ఏం చేసింది? వాళ్ళతో ఏం మాట్లాడింది? అసలు పల్లవికి స్వర్ణకి లింక్ ఏంటి? కొంపదీసి పల్లవి నిషా ఒక్కరేనా? అసలు వీళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడే తేలుస్తాను. చూసారుగా, మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. ఆ తరుణ్ గడ్ అక్కడ బ్లాక్ అయ్యాడు కాబట్టి నిషా కిరణ్ల పెళ్లి సజావుగా జరిగిపోతుంది. అది జరిగిన వెంటనే ఉషా నా ఇంట్లోంచి తరిమేసి తన బిడ్డతో పాటు నిషా అక్కడే సెటిల్ అయిపోతుంది. తన కడుపులో ఉన్నది కిరణ్ బిడ్డ కాదని తనెప్పుడో చెప్పింది కదే. అది ఎప్పటికైనా నిషాకి ప్రమాదమే కదా. కిరణ్ని తన సొంతం చేసుకోవడానికి ఇంత చేసిన మన కూతురు ఆ ప్రమాదాన్ని పసిగట్టకుండా ఉంటుందని నేను అనుకోను. దానికి కూడా ఏదో ఒక ప్లాన్ రెడీ చేసే ఉంటుందని నేను అనుకుంటున్నాను.
అది ఎంత చేసినా గానీ అబ్బబ్బబ్బబ్బా! మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. ముందా పెళ్లి జరిగితే చాలు. నిషా 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 ఆంటీ, నిషా వెళ్ళిపోయిందా? పల్లవే నిషా అని దీనికి తెలిసిపోయిందా ఏంటి? అలా జరగడానికి ఆస్కారం లేదే. ఆ, ఏం ఆలోచిస్తున్నారా ఆంటీ? ఆ? నిషా ఇక్కడ ఎందుకుంటుంది, ఎలా ఉంటుంది? కనపడకుండా పోయిన తన్ని వెతికి పెట్టమని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మీ ఆయనే కదా ఆ కేసుని టేకప్ చేశాడు. ఎంతవరకు నా కూతుర్ని వెతికి పెట్టలేదు. తను ఎక్కడుందో ఎలా ఉందో ఆ చుక్కి కూడా లేదు. ఆ, అవును కదా, సారీ. నేను పల్లవి అనిపోయి పొరపాటున నిషా అంటూ పిలిచాను ఆంటీ. నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అర్జెంటుగా నిన్ను కలవాలి అంటూ పల్లవి నన్ను ఇక్కడికి రమ్మని చెప్పింది. పల్లవి చరణం అంటూ ఇక్కడికి ఎవరూ రాలేదు. అసలే మా కూతురు కనిపించని బాధలో మేముంటే మళ్ళీ మధ్యలో మాకేంటమ్మా ఈ బాధ? అవును, కన్న కూతురు కనబడకపోతే కడుపులో ఎవ్వరికైనా బాధే. మీరు నిషాని వెతకడం కోసం చేసే ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపొద్దు. వస్తానా ఆంటీ? ఇన్ని రోజులు దీని భర్తే అనుకున్నాను, కానీ దీని కన్ను కూడా మన మీద ఉందని ఇప్పుడే తెలిసింది. వెంటనే ఈ విషయం నిషాకి చెప్పాలి. ఉండండి. ఉషాక్క, 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 ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. ఇంకో 2 రోజుల్లో నాకు కిరణ్ గారికి పెళ్లి కదా. అయితే మరలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావేంటక్క? ఇప్పుడు నేనేం చేయాలి? నా చేతులకి నువ్వు మెహందీ పెట్టాలి. అదే అక్క, నీ చేత్తో నా చేతులకి గోరింటాకు పెట్టాలి అంటున్నా. నువ్వు మనస్ఫూర్తిగా చేతికి అద్దితే గోరింటాకు బాగా పండుతుందన్న నమ్మకం నాకుంది. అందుకే నీతో ఇన్ని పనులు చేయించుకుని ఇదొక్కటి మిస్ చేస్తే ఎలా?